బ్రేకింగ్ న్యూస్ ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఎవరుంటారన్న దానిపై సస్పెన్స్ వీడిపోయింది. సిపి రాధాకృష్ణన్ను తమ కూటమి తరపున అభ్యర్థిగా ఎంపిక చేసినట్లు వెల్లడించారు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా. ఇవాళ జరిగిన బీజేపీ పార్లమెంటరీ బోర్డు మీటింగ్ లో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు నడ్డా. पहलुओं पर चर्चा हुई और नामों पर विस्तृत रूप से जो पार्टी में एक्सरसाइज हुई थी उन सारी एक्सरसाइज के बारे में डेलिब्रेशन हुआ, सभी के साथ चर्चा हुई, सुझाव मांगे गए और उसके बाद फिर ये तय हुआ कि हमारे उपराष्ट्रपति के प्रत्याशी के रूप में हमारे महाराष्ट्र के राज्यपाल श्री सीपी राधाकृष्णन जी, चंद्रपुरम पुन्नासामी राधाकृष्णन जी, उनको हम एनडीए का प्रत्याशी बनाएंगे और वो एनडीए के प्रत्याशी के रूप में रहेंगे। पहलुओं पर चर्चा हुई। ప్రస్తుతం మహారాష్ట్ర గవర్నర్ గా పనిచేస్తున్నారు రాధాకృష్ణన్. అంతకుముందు జార్ఖండ్ గవర్నర్ గా పనిచేశారు ఆయన. తెలంగాణకు ఇన్ఛార్జ్ గవర్నర్ గాను బాధ్యతలు నిర్వహించారు రాధాకృష్ణన్. పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ గాను పనిచేశారు ఆయన. తమిళనాడుకు చెందిన బీజేపీ సీనియర్ నేతల్లో ఒకరిగా గుర్తింపు పొందారు రాధాకృష్ణన్. తమిళనాడులోని కోయంబత్తూరు లోక్సభ స్థానం నుంచి 2 సార్లు కమలం పార్టీ తరపున విజయం సాధించారు రాధాకృష్ణన్. 2016 నుంచి 2019 వరకు ఆల్ ఇండియా కాయర్ బోర్డు చైర్మన్ గా బాధ్యతలు నిర్వహించారు రాధాకృష్ణన్. ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా అటు సిపి రాధాకృష్ణన్ ని ప్రకటించడం జరిగింది. ఎంపిక చేసినట్లు కూడా బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా. సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి శివ అందుబాటులో ఉన్నారు. శివ, ఇవాళ జరిగిన బీజేపీ పార్లమెంటరీ బోర్డు మీటింగ్ లో నిర్ణయం తీసుకున్నట్లు జేపీ నడ్డా వెల్లడించడం మనం చూస్తున్నాం. సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? రత్న, ఎట్టకేలకు ఎన్డీఏ కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థి ఎవరనే దానిపై ఉత్కంఠకు తెరదించింది బీజేపీ అధిష్టానం. దానిలో భాగంగా ఈ రోజు సాయంత్రం 6 గంటలకు బీజేపీ కేంద్ర కార్యాలయంలో బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశం జరిగింది. ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఎన్డీఏ కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా మహారాష్ట్ర గవర్నర్ గా పనిచేస్తున్న సిపి రాధాకృష్ణన్ పేరును ఖరారు చేశారు. దానికి సంబంధించి అధికారికంగా బీజేపీ జాతీయ అధ్యక్షులు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా అధికారికంగా ప్రకటించారు. ఇక సిపి రాధాకృష్ణ పూర్తి పేరు చంద్రపురం పొన్నుస్వామి రాధాకృష్ణగా పిలుస్తూ ఉంటారు. అక్టోబర్ 20, 1957లో తిరుపూర్లో ఆయన రాధాకృష్ణ జన్మించారు. ఇక జూలై 31, 2024 నుంచి మహారాష్ట్ర 24వ గవర్నర్ గా ప్రస్తుతం సిపి రాధాకృష్ణన్ పనిచేస్తున్నారు. గతంలో కూడా వివిధ రాష్ట్రాలకు ఆయన గవర్నర్ గా, ఇన్ఛార్జ్ గవర్నర్ గా కూడా పనిచేశారు. జార్ఖండ్ కు 10వ గవర్నర్ గా పనిచేశారు. ఫిబ్రవరి 2023 నుంచి జూలై 2024 వరకు ఆయన 10వ గవర్నర్ గా పనిచేశారు. తర్వాత మార్చి 2024 నుంచి జూలై 2024 వరకు తెలంగాణకు అదనపు గవర్నర్ గా, అలాగే పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ గా కూడా అదనపు ఇన్ఛార్జ్ గవర్నర్ గా కూడా సిపి రాధాకృష్ణన్ పనిచేశారు. ఇక లోక్సభ ఎంపీగా కూడా 2 సార్లు కోయంబత్తూరులోని తమిళనాడులోని కోయంబత్తూరు నుంచి సిపి రాధాకృష్ణ ఎంపీగా ఎన్నికయ్యారు. తర్వాత తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కూడా 7వ అధ్యక్షుడిగా కూడా ఆయన పనిచేశారు. మొత్తంగా చూసుకుంటే సిపి రాధాకృష్ణ రాజకీయ అనుభవం, అలాగే ఆయన గవర్నర్ గా పనిచేయడం కానీ, ఇటు పార్టీలో కూడా పనిచేసిన అనుభవం, మరోవైపు ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ ఉన్న నేపథ్యంలో సిపి రాధాకృష్ణకు ఈ మహారాష్ట్ర గవర్నర్ గా ఉన్న సిపి రాధాకృష్ణను ఉపరాష్ట్రపతి పదవికి ఎంపిక చేసిన నేపథ్యంలో 21వ తేదీతో ఈ నామినేషన్ల ప్రక్రియ అనేది ముగియబోతున్న నేపథ్యంలో రేపు లేదా ఎల్లుండి సిపి రాధాకృష్ణ ఉపరాష్ట్రపతి అభ్యర్థి, ఎన్డీఏ కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసే అవకాశం ఉంటుంది. రత్న. రైట్, థ్యాంక్ యూ శివ.